హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమాతో బాల్స్ అండ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మటన్ కీమాని వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మటన్ కీమా, కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ చేసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ కాకుండా కొంచెం నార్మల్గా మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. అది హీట్ అయినాక ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. తర్వాత ఈ బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాల్స్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ గ్రేవీ కర్రీకి ఎలా చేసుకోవాలి అంటే, మనం ఆనియన్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ని కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ను టమాటాస్ను మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని మసాలాలు వేసుకోవాలి. మసాలాలు వేసుకున్నాక మనం ఆనియన్ టమాటాస్ను పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్, కారము, ధనియా పౌడరు, గరం మసాలా వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న కీమా బాల్స్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం అలా పెట్టేసుకుంటే గ్రేవీ కర్రీ, మటన్ కీమా బాల్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది.